కేంద్ర మంత్రి బండి సంజయ్ కి బిగ్ షాక్. 2-3 రోజుల్లోనే కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ ని తప్పిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ రేసులో ఉన్నారు ఈటెల రాజేందర్ అండ్ ధర్మపురి అరవింద్. ఇప్పటికే కేంద్ర స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో వారంతా కూడా సంసిద్ధం చేసి పెట్టున్నారు. కార్యకర్తల్లో జోరైన ప్రచారం జరుగుతోంది. అటు ఢిల్లీ అధిష్టానం వరకు కూడా లాబింగ్ మొదలు పెట్టేసినట్టు తెలుస్తోంది. అయితే రేసులో ఈటెల ధర్మపురితో పాటుగా డీకే అరుణ కూడా ఉన్నారు. బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అదే బీసీ సామాజిక వర్గంలో ఈటెల లేదా ధర్మపురికి అవకాశం ఉండే పరిస్థితి ఉంది. ఈ రకమైన చర్చ జరుగుతోంది. అయితే ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో డీకే అరుణకి ఈ మంత్రివర్గంలో చోటు లేదు. సో బీసీలో నుంచి ఈటెలకి ఇస్తే ధర్మపురికి కోపం, ధర్మపురికి ఇస్తే ఈటెల కోపం. అప్పుడే కొత్త పేరు తమిళకి వచ్చింది. ఆదిలాబాద్ ఎంపీ గోదం నగేష్. సో కేంద్ర కేబినెట్లోకి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన గోదం నగేష్ని తీసుకునే అవకాశం ఉంది. ఇటు ఒకరికిస్తే ఒకరి కోపం కాబట్టి బీసీలో నుంచి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అటు గోదం నగేష్కి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. సో డైరెక్ట్గా కేంద్ర కేబినెట్లోకి గోదం నగేష్ తీసుకోబోతున్నారు. గోదం నగేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆదిలాబాద్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన. 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీకి గెలిచారు. సో వివాదరహితుడుగా చాలా సైలెంట్గా కామ్ గోయింగ్గా ఉండే వ్యక్తి. గతంలో ఇదే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మరో ఎంపీ, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీకి కూడా అవకాశం ఉండేది. కానీ ఆయనకు అప్పుడు అవకాశం కల్పించలేదు. ఆయనపై వచ్చిన రకరకాల ఆరోపణల నేపథ్యంలో పక్కన పెట్టారు. దాదాపుగా ఆయనకు మంత్రివర్గంలో చోటు వస్తుందనుకునే లోపే సడన్గా చేజారిపోయింది. అయితే ఈసారి ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గోదం నగేష్కి ఆ అవకాశం దక్కబోతోంది. వివాదరహితుడిగా సైలెంట్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్గా ఉన్నారు కాబట్టి గోదం నగేష్కి అవకాశం ఇస్తే, గోదం నగేష్కి మంత్రివర్గంలో తీసుకుంటే అటు బీసీలో ఈటెల ధర్మపురి ఎవరి వైపు ఇచ్చినా కొంత కోపమే కాబట్టి వాళ్ళిద్దరిని తప్పించి గోదం నగేష్ని ఆ ప్లేస్లో రీప్లేస్ చేసే అవకాశం ఉంది.